My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాస్ అనేది వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త ఉన్నవాడు అని వాడవు తండ్రి, నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మా మంచి కాపరి, నీకు వేల కోట్ల వందనాలు తెలియజేసుకుంటుండగా కృప చూపించమని ప్రభా నైనా ప్రార్థనలో, పాటల్లో, ఆరాధనలో మీరే ఉండమని బ్రతిలాడుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి అందరూ కూడా నా ఈ పాటతో ఏకీభవించవలసిందిగా కోరుకుంటున్నాను. గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళైన ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. నా గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. లోక స్నేహం వెలివేసినా నువ్వే నా నేస్తం, లోక స్నేహం వెలివేసినా నువ్వే నా నేస్తం. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే రిలమశరబ. నా హృదయం చెప్పేదొక్కటే, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, నా గుండె నిండా నువ్వే, నా యేసు గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్ళే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం. ఊపిరంతా శాపమైనా నువ్వే నా చెలిమి, ఊపిరంతా
శాపమైనా నువ్వే నా చెలిమి, జాలి లేని ఇలలోనా నువ్వే నా కలిమిరిలా మషర బాబా, జాలి లేని ఇలలోనా నువ్వే నా కలిమి, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా నువ్వే యేసు, గుండె నిండా నువ్వే, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె ఊడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, చిరకాలం నీ ఒడిలోనే ఉండాలని ఆశ, చిరకాలం నీ ఒడిలోనే ఉండాలని ఆశ, చెమ్మగిల్లే కళ్ళలోనే చేస్తున్నా స్తోత్రం, చెమ్మగిల్లే కళ్ళతోనే చేస్తున్నా స్తోత్రం. చెప్దామండి మళ్ళొకసారి, చిరకాలం నీ ఒడిలో ఉండాలనే ఆశ, చిరకాలం నీ ఒడిలోనే ఉండాలనే ఆశ, చెమ్మగిల్లే కళ్ళతోనే చేస్తున్నా స్తోత్రం, చెమ్మగిల్లే కళ్ళతోనే చేస్తున్నా స్తోత్రం, నా గుండె నిండా నీవే యేసు, గుండె నిండా నీవే, నా గుండె నిండా నీవే యేసు, గుండె నిండా నీవే, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, రిలమశర బాబా, గుండె గుడిలో యేసు ఉంటే దుఃఖమైన సంతోషం, గుండె నిండా యేసు, నా గుండె నిండా యేసు, గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు, రిలమశర ఆరాధన చేసుకుందామండి. ఆయన చేసిన మేళ్ళకి, ఆయన చూపిన కృపలకై ఆయన మన గుండె గుడిలో దాక్కుని ఉంటే మనకి ఇంకేం కావాలండి? ఆయన మన గుండె నిండా ఉంటుండగా రీబా శరబా, అయ్యా నీకు స్తోత్రం, రీఖబా సరనమా శిఖందరబా. థ్యాంక్ యూ జీసస్, గొప్ప దేవానికి స్తోత్రమయ్యా, మహోన్నతుడా మహాగణుడానికి స్తోత్రమయ్యా. ఓ రీ బాబా సఖ రోఖోషరమా సఖందరబా. అయ్యా నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం చెల్లిస్తుండగా కృప కలుగునుగా కన్నా తండ్రి. నీ కృపతో మమ్మల్ని ఆవరించండి అయ్యా, నీ కృపతో మమ్మల్ని ఆలింగము చేసుకోండి అయ్యా, నీ కృపతో మమ్మల్ని భద్రపరచండి అయ్యా, నీ కృప మాకు చాలు నాన్న. ఓ రాజా
నీకు స్తోత్రం. రీఖాబా శిఖరానా కాసిక తురి ఖరమ శిఖందరబ. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా నీకు స్తోత్రం. రీఖాబా సఖరో కొల్లబ ఇందిరి కిసి కిత్తిరి కలమ శిఖందరబ. అయ్యా నీకు స్తోత్రం. అయ్యా రీఖాబా షరబా శఖదురి కలబ. ఓ రాజా నీకు స్తోత్రం. శాంతి శాంతి అని దేవుడు మాట్లాడుతున్నాడు. శాంతి అంట. ఓ రీఖాబా శిఖందోరెబా శిఖంద. నీకున్న సమస్య నుండి దేవుడు విడిపిస్తుండగా రీఖాబా శిఖందరబా శిఖందూరి హెల్లబా. ఓ రీబా శిఖతూరి హెల్లమా శిఖందరబా. థ్యాంక్ యూ జీసస్. శిఖాబా చేతబడి శక్తులతోటి, మాంత్రిక శక్తులతోటి ఇబ్బంది పడుతున్న శాంతి ఇప్పుడే నీకు విడుదల ప్రకటిస్తున్నాను. రీఖాబా శిఖందరబా. ఓ రీకరవ నీ శరీరంలో, ఓ రీకరవ సాతానుగాడు ఏ ముళ్ళులు పెట్టి ఉన్నాడో యేసు నామములో నీ గుండెలోనికి యేసు దిగి వస్తుంటుండగా నీ శరీరంలో ఎక్కడెక్కడైతే సాతాను పెట్టి ఉన్న దుర్మార్గపు కట్లు, ఆ దుష్ట కట్లని యేసులో తెంపబడుతున్నాయి. రీకాబా శిఖందరబ. నీ గుండె నిండా యేసుని పెట్టుకోమా ఈ సమయంలో. నీ గుండెలోనికి తండ్రి దేవుని పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తుండగా ఓ రీకాబా శిఖందరబ శిఖ ఆత్మ కార్యములు జరుగుతుండగా ఓ రీఖరభాష దేవుని నుండి కారివి ఓ రీఖరభ ఇప్పుడే యేసు నామములో పటాపంచలైపోతున్నాయి. రీకాబా శిఖందరబ శిఖంద. శాంతి. రిసీవ్ దట్ పీస్. నీ జీవితంలో లేని సమాధానము, దేవుని సమాధానము, నీ పేరులో ఉన్న సమాధానము నీ జీవితంలో లేదు, కానీ ఈరోజు దేవుడు నిన్ను సమాధానంతో నింపుతుండగా పొందుకోమ తల్లి. రీఖాబా శిఖందరబ. అయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రీఖాబా సరబ. ఓ రాజా నీకు వందనాలు, నీకు స్తోత్రం, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావములు చేస్తున్నాను తండ్రి. మహోన్నతుడా నీకు స్తోత్రం, మహాగణుడా నీకు స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు ప్రభా. అయ్యా తండ్రి మా జీవితంలో ప్రభా నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. మరొక్కసారి అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా ప్రార్థన పూర్వకంగా పాఠపూర్వకంగా అడుగుతున్నాము తండ్రి. అయ్యా మా గుండె నిండా నువ్వు ఉంటే చాలు ప్రభా. అయ్యా మా గుండెలో దాక్కోమని అడుగుతున్నామయ్యా. అయ్యా మా హృదయాల్లోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామయ్యా. మా హృదయంలో ప్రభా నైనా తండ్రి నువ్వు తప్ప ఇంకేమీ ఉండకూడదు ప్రభా. అయ్యా తండ్రి కృప చూపించండి ఇస్తే. అయ్యా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. అయ్యా మిమ్మల్ని త్రోసివేసామేమో క్షమించండి అయ్యా. అయ్యా ఈరోజు ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా నాయన నువ్వు ఒక ఆదరణకర్తగా, తండ్రిగా, ప్రభువుగా, రక్షకుడిగా అయ్యా తండ్రి నువ్వు తప్ప ఇంకా ఏది మాకు అక్కర్లేదు ప్రభా. మా జీవితాలకు అధికారిగా నాయన తండ్రి ప్రభా అధిపతిగా మీరుండి మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అయ్యా వింటున్న ప్రతి బిడ్డని, చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రభా అయ్యా తండ్రి నువ్వే అధిపతిగా ఉండమని అడుగుతున్నానయ్యా. అయ్యా నువ్వు వారి జీవితాన్ని ఏలమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా వారికి వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము నిరాయుధము చేయలాగా అయ్యా తండ్రి వారి జీవితాల్లో ప్రభానైనా తండ్రి మీరు ప్రభానైనా ఆ అధికారాన్ని తీసుకోమని అడుగుతున్నానయ్యా. మీ అధికారానికి ప్రతి బిడ్డని సమర్పిస్తున్నానయ్యా. అయ్యా తండ్రి రీఖాబా శిఖందరబ. లార్డ్ ప్రభా నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావం చెల్లిస్తుండగా కృప చూపించమని మరొకసారి ఈ ప్రార్థన స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవాది దేవుడు ఈరోజు ఇచ్చిన ఈ పాటను బట్టి నిజంగా దేవునికి మహిమ అండి. అవును కదండి, చెమ్మగిల్లుతున్న కళ్ళతోనే పాడుతున్నానండి ఆ పాట. ఆయనకే స్తోత్రము చెల్లిద్దామా. ఈ లోక స్నేహం వ్యర్థం. మనకు ఒక్కొక్కసారి మన ఊపిరే శాపమైపోతూ ఉంటుంది. నిజంగా ఈ గొప్ప దైవజనుడు రాసిన పాట అండి ఇది. కొన్ని సంవత్సరాల కిందట ఈ పాట నేను ఫస్ట్ టైం ఒక మీటింగ్లో విన్నప్పుడు, ఇంచుమించు ఒక 10 సంవత్సరాల కింద మొదటిసారిగా నేను ఈ పాట విన్నానండి. అప్పుడు అసలు ఈ పాట ఆ బ్రదర్ పాడుతూ అన్నాడు. నిజమే కదండి, మన జీవితంలో ఈ పాటలాగా దేవుడిని మన గుండెల నిండా ఉండగాక. మన గుండె నిండా ఆయన ఉంటే ఇంకా మనకి దిగులు ఎందుకు ఉంటుందండి, బాధ ఎందుకు ఉంటుంది, చింత ఎందుకు ఉంటుంది. ఇంకా ఆయన చూసుకుంటాడనే నింపరము, ధైర్యము, స్తోత్రం కలుగునగాక. దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, లోక స్నేహం వెలివేసినప్పుడు మరి నిజంగా ఈ సమయంలో నేనేం మాట్లాడాలో నాకు తెలియట్లేదు, కానీ ఒక మాట చెప్తానండి. ఈరోజు నా సాక్ష్యం చెప్తాను. నిజంగా నేను చిన్ననాటి నుండి ఎంతోమంది స్నేహితుల మధ్యలో బ్రతికిన దాన్ని. స్నేహితులు ఉన్నారు, బాయ్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, గర్ల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. మరి నేను కో ఎడ్యుకేషన్లో చదివాను. అంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను విడిచి వెళ్ళిపోవడం అనేది నేను చూశాను. సో నిజం చెప్పాలి అంటే నాకు వచ్చిన ఏ సమస్యని బట్టి నేను దేవుళ్ళలోకి వచ్చాను అనేది వాళ్ళకి సాక్ష్యం చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదండి. వాళ్ళకి నేను ముఖ్యం కాలేదు, కానీ నేను మారిన మతము వాళ్ళకి అవసరం లేదని వాళ్ళు పారిపోయినారు. సరే, నాకు వచ్చిన సమస్య ఇప్పుడు సమస్యను అనుభవించినప్పుడు కొంతమంది పట్టించుకోలేదు, కొంతమంది సమస్యలో నాకు తోడుగా ఉన్నారండి. నిజంగా చెప్తున్నాను. మరి నేను ఒంటరి పోరాడుతున్నప్పుడు డైవర్స్ అవుతుంది అనడం వల్ల నేను ఎన్నోసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటుంటే నాకు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించారు. తోడుగా ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఎప్పుడైతే వాళ్ళ కౌన్సిలింగ్స్ నాకు పనికి రాలేదు, వాళ్ళ మాటలు బట్టి నాకు ధైర్యం రాలేదు,
వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకోలేకపోయినా, ఉన్నారు వాళ్ళు నా జీవితంలో, కానీ వారి మాటలు నాకు ఓదార్పునివ్వలేకపోయింది, విడుదలనివ్వలేకపోయింది, జయాన్ని ఇవ్వలేకపోయింది, జవాబునివ్వలేకపోయింది. కానీ నాలో ఉన్న ఈ చచ్చిపోవాలన్న తలంపు మాత్రం చావలేదండి. కానీ ఏ రోజైతే దేవాది దేవుడే నా జీవితంలోకి, నా గుండెల్లోనికి, నాకు తెలియని దేవుడు వచ్చి నాలోనికి వచ్చేసి ఉన్నాడు, నాకు తెలియకుండానే వచ్చేసాడు. నేను పిలిచి ప్రభా నా గుండెల్లోకి రా, నా హృదయంలోకి రా అని నేను ఆహ్వానించలేదండి. దేవుని గురించి సత్యము, రక్షణ సువార్త గురించిన సత్యం విని నేను ఆయన నా హృదయంలోకి ఆహ్వానించలేదు, కానీ ఆయన తూర్చుకొని నా గుండెల్లోకి, నా జీవితంలోకి అడుగు పెట్టేశాడు. ఆ రోజు నా జీవితం మారిపోయిందంటే నాలో ఒక స్నేహితులు నమ్మలేదు. నాకు చనిపోవాలని ఆలోచన చచ్చిపోయిందన్నా కూడా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఈ లోకం నిజమండి, నాకు వచ్చిన సమస్యని బట్టి నేను చచ్చిపోవాలనుకున్న మాట నిజమే, కానీ దేవుడు నా జీవితంలోకి వచ్చిన తర్వాత, నిజ దేవుడు నా జీవితంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే దేవుడు వచ్చిన ఆనందం కంటే ఎక్కువగా అయ్యో అదేంటి వీళ్ళు సత్యాన్ని గ్రహించలేకపోతున్నారే, నేను బ్రతుకుండడానికి కారణమైన నా దేవుణ్ణి వాళ్ళు నమ్మలేకపోతున్నారే అన్న బాధ నన్ను ఎక్కువగా వెంటాడిందండి. సో నేను వాళ్ళని మార్చడానికి ప్రయాసపడ్డాను, ప్రయత్నించాను, చెప్పడానికి చూశాను, కానీ ఓడిపోయానండి, గెలవలేకపోయాను. భయం వేసేది, మంచి చెప్పాలని చూసేదాన్ని, స్వార్థ చెప్పడానికి ప్రయత్నించేదాన్ని. నిజమే, లోక స్నేహం దేవుడికి అసహ్యం అనే మాట నేను తెలుసుకున్న తర్వాత, ఆ తర్వాత వాళ్ళని దేవుడికి అప్పచెప్పేశాను. వారి గురించి ప్రార్థన చేస్తాను ఈ రోజు వరకు కూడా. అది వారికి తెలియకపోవచ్చు. నేనే స్థితిలో ఉన్నానో ఇన్ని సంవత్సరాలు అవుతుంది, 16-17 సంవత్సరాలు అయిపోతుంది. ఎవరెక్కడున్నారో నాకు తెలీదు, ఎవరు ఏ దేశంలో ఉన్నారో నాకు తెలీదు, కానీ నేనంటూ ఒకదాన్ని ఉన్నాను, వాళ్ళంటూ ఉన్నారని నాకు తెలుసు. ఈ రోజు కాకపోతే రేపు ఖచ్చితంగా నేను నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అని వారు కూడా నమ్ముతారని నేను ఆశపడుతున్నాను. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ లోక స్నేహం కంటే మించినది, మనుషుల స్నేహం కంటే మించినది, తల్లిదండ్రుల స్నేహం కంటే మించినది, ఈ లోకం ఇవ్వలేనిది దేవుడు ఇచ్చేది ప్రేమ. ఈ మనుషులంతా కూడా, నేను వ్యర్థం అనట్లేదు, మనం మనుషులను అసహించుకోవడానికి లేదు, మనుషులని కాదని తోసివేయడానికి లేదండి. వాళ్ళు త్రోసివేశారని మనం త్రోసివేస్తే, మనుషులంతా ఇంతే అని చెప్పేసి మనం వాళ్ళని దూరం పెడితే వాళ్ళకి మనకి తేడా ఉంటుంది కదండి. దేవుడు ఏమంటున్నాడు, అందరినీ ప్రేమించండి, అందరినీ క్షమించండి. మరి నిజమే కదండి, సిలువ పైన పలికిన మాటలలో 7 మాటల్లో శ్రేష్టమైన మాట, మొదటి మాట, వీరేమి చేస్తున్నారో వారికి తెలియదు. దేవుని చిత్తం అయితే దాన్ని క్లుప్తంగా మనం ధ్యానించినప్పుడు ఇంకా గొప్ప సత్యాలు మనం నేర్చుకుందామండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, అలా నిన్ను దేవుణ్ణి బట్టి విడిచిపెట్టారా ఎవరైనా? నువ్వు దేవుని నమ్ముకున్నావు అని ఎవరైనా నిన్ను విడిచిపెట్టారా? పర్వాలేదు, వాళ్ళు నిజంగా నీ వైపు తిరగాలనే దేవుని ప్రణాళిక అయితే, వాళ్ళు తెలుసుకుని నీ దగ్గరికి రావాలనేది దేవుని చిత్తం అయితే, వాళ్ళు నీ జీవితంలో ఉండాలనేది దేవుని చిత్తం అయితే, ఖచ్చితంగా దేవుడు వాళ్ళని తీసుకొస్తాడండి. అది ఏ బంధమైనా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన నీ భర్తే కావచ్చు, నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన నీ భార్యనే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ రక్త సంబంధికులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ ప్రాణ స్నేహితులే కావచ్చు, ఎవరైనా సరే దేవుడు వారిని నీ జీవితంలో ఉంచాలనేది. వాళ్ళు ఉంటారండి, ఎక్కడున్నా క్షేమంగా ఉంటారు, నీ ప్రార్థనలు బట్టి కూడా ఉంటారు, వాళ్ళు క్షేమంగా ఉంటారు. ఎందుకంటే దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కోసం వెళ్ళి చెల్లించున్నాడండి. ఎవరిని ఏ రకంగా రక్షించుకోవాలని రక్షించుకుంటాడు. నువ్వు స్వార్థ వారికి అందించలేకపోయినా దేవుడు తగిన సమయంలో వారిని కనపరుస్తాడు, రక్షించుకుంటాడు. అది మనం చూస్తాం తప్పకుండా. నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి. మరి ఈరోజు ఎవరి కోసమో ఈ మాట నాకు తెలియదు, కానీ అందరూ నిన్ను విడిచిపెట్టారని నువ్వు బాధపడుతున్నావా? నీకు ఇంకా యేసుప్రభు తెలీదా? యేసుప్రభుని నమ్ముకో, యేసుప్రభు వైపు తిరుగు. యేసుప్రభువే నా మిత్రులను దూరం చేశాడని నువ్వు బాధపడుతున్నావా? దేవునికే దూరం అవ్వాలని చూస్తున్నావా? దేవుని నమ్ముకుంటే నాకేమొచ్చింది అనుకుంటున్నావా? వాళ్ళని నమ్ముకుంటే రానిది ఖచ్చితంగా దేవుని నమ్ముకుంటేనే నీకు వస్తుంది. మనుషులు విడిచిపెడతారండి. మన జీవితం ఎలాంటిది తెలుసా అండి, ఒక ట్రైన్ ఎక్కుతాము, అందులో ఎన్నో కంపార్ట్మెంట్స్ ఉంటాయి, మన బర్త్ మనకు ఉంటుంది, మన సీట్ మనకు ఉంటుంది, కానీ మన గమ్యస్థానానికి మనం వెళ్ళే అంత లోపల ఎన్నో స్టేషన్స్, ఎన్నో స్టాప్స్, ఎంతోమంది ఎక్కాలి దిగాలి. మనది చివరి స్టాప్ అనుకో, మనం చివరి దాకా పోతాము. వాళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళు దిగుతున్నారు అని మనం చూస్తూ కూర్చోలేము కదండి. ఎంత మంచిగా మాట్లాడినా ఫ్రెండ్స్ వాళ్ళు ఒకవేళ ఎక్కువసేపు మనతో ప్రయాణం చేస్తే మనం ఎక్కువసేపు మాట్లాడతామేమో, ఫ్రెండ్స్ అవుతామేమో, నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటామేమో, అంతవరకే. తర్వాత పలకరించుకుంటామేమో, కలుస్తామేమో. ఇంకా ఒకవేళ దేవుని చిత్తం అయితే ఆ ప్రణాళిక ఇంకా కొనసాగించబడుతుంది. అదా మామూలుగా ఎలాంటి ఫ్రెండ్స్ అయినా, ఎలాంటి వారైనా సరే, అది దేవుని చిత్తంలో అయితే. లేదంటే పలకరించి బాయ్ చెప్తాం, మళ్ళీ ఎప్పుడు కలవం, వాళ్ళ గురించి మర్చిపోతాము. అలా అని వాళ్ళు దిగిపోయారు అని చెప్పేసి మనం వాళ్ళతో దిగిపోమండి. కానీ మనం ముందుకు సాగాల్సిందే మన జీవితంలో. మన గమ్యస్థానం, మనం ఎక్కడి వరకు టికెట్ కొన్నాము, ఆ టికెట్ ఆ లొకేషన్ వచ్చేంత వరకు మన టికెట్ మనకి పని చేస్తుంది, మనం పోవాల్సిందే. అలాగే దేవుని రాజ్యంలో మనం చేర్చబడిన తర్వాత, అంటే ఈ లోకంలో దేవుని మనం నమ్ముకున్న తర్వాత మన జీవితంలో ఎవరు ఎక్కుతున్నారా, అంటే మన జీవితంలోకి ఎవరు వస్తున్నారా, ఎవరు వెళ్ళిపోతున్నారా? ట్రైన్ అనే మన జీవితం అండి. ట్రైన్ ఇప్పుడు మన జీవితంతో పోలిస్తే ఎవరు మన జీవితంలోకి వచ్చినా, అంటే ఆ ట్రైన్లోకి వచ్చినా
ఎవరు దిగి వెళ్ళిపోయినా మనం మాత్రం మన కోసం దేవుడు ఏర్పాటు చేసిన గమ్యస్థానాన్ని వరకు మనం పరిగెత్తాల్సిన వారంగా మనం ఉన్నాము. పౌలు భక్తుడు చెప్పినట్టుగా వెనుకున్న వాటిని మర్చిపోయి మనం ముందుకు సాగిపోవాల్సిందండి. వెనుకున్నవి అంటే ఏంటి తెలుసా అండి? హల్లెలూయా. నేను బలపరిచే మాట మాట్లాడుతున్నాను ఈరోజు. నిజంగా మన గుండెల నిండా ఆయన ఉంటే ఇంకా మనకేం అవసరం లేదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఉంటాడు మనకి, మన ప్రయాణం అంతట్లో ఆయన మనకి తోడు ఉంటాడు. మనల్ని గమ్యస్థానం వరకు చేర్పించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మన కోసం ఆయన ఏర్పాటు చేసిన ప్రణాళికని సంసిద్ధం చేయడానికి, నెరవేర్చడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. ఎవరున్ననో లేకపోయినను, ఒంటరి వారమైనా సరే, మనకి తోడుగా ఎవరినైనా ఇచ్చినా సరే, ఇవ్వకపోయినా సరే, మన గమ్యస్థానానికి మనం వెళ్ళవలసిందే. నిజం చెప్తున్నానండి. పిల్లల్ని కంటారు, పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళని పెంచుతాము. ఒక సమయం వస్తుంది, చదువులను బట్టి దూరం అయిపోతారా, జాబులను బట్టి దూరంగా వెళ్ళిపోతారా, కుటుంబాలని బట్టి, కెరియర్ని బట్టి దూరం అయిపోతూ ఉంటాం. ఫిజికల్గా అంటే డిస్టెన్స్, వేరే ఊర్లలో, వేరే దేశాలలో వెళ్ళిపోతూ ఉంటాం. అంటే అఫ్కోర్స్ బంధం ఉంటుంది, కానీ దూరంగా ఉంటాం, కలిసి ఉండం. ఎవరి ప్రయాణం వాళ్ళు చేయాల్సిందే. ఒకరి కోసం ఒకరు ఆగరండి, పిల్లలు ఆగరు. తల్లిదండ్రులు కూడా అంతే, పిల్లల్ని విడిచిపెడతారు. అంటే ఇప్పుడు పిల్లల్ని అలాగా పెళ్లి చేసి పంపించాల్సి వస్తుంది. పోనీ భార్య భర్తలైనా కలిసి ఉంటారు అంటే ఈ రోజులలో ఏ భార్య భర్తలు ఎప్పుడు విడిపోతున్నారో అర్థం కావట్లేదు. ఎంతకాలం కలిసి ఉంటున్నారో తెలియట్లేదు. జాబ్ పరంగా దూరంగా ఉండడం ఒక ఎత్తు అయితే, సరే మంచిగా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు, పర్ఫెక్ట్గా ఉన్నారు, మంచి కపుల్, చాలా శ్రేష్టమైన జంట అని సంతోషిద్దామంటే ఎవరెప్పుడు చనిపోతారో కూడా తెలియదు కదండి. చనిపోయిన వారితో ఇంకొకరు చనిపోలేరు కదా, జ్ఞాపకాలతో బ్రతకాల్సిందే. సో అంటే నేనేమంటున్నానంటే అది ఎవరైనా సరే, ఏ బంధమైనా సరే, ఫ్రెండ్స్ అంటారా మనకు తెలిసిందే. ఇంకా అది క్రైస్తవుల ఫ్రెండ్స్ అయినా, బయట ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా సరే, ఎవరు శాశ్వతంగా ఉండలేకపోతున్నారు. ఏదో ఒక కారణం వల్ల విడిపోతున్నాము, సమస్యల వల్ల విడిపోతున్నాం, గొడవల వల్ల విడిపోతున్నాం, మనస్పర్ధల వచ్చి విడిపోతున్నాం, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చి విడిపోతున్నారు. కానీ ఎవరి ప్రయాణము వారు చేయాల్సిందే, ఎవరి ముగింపు వారు ముగించాల్సిందే. దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశం ప్రకారంగా మనం ముందుకు సాగాల్సిందే. ఒకటి మాత్రం నిజమండి, మనము దేవుని చేత పట్టబడిన వారం, దేవుని చేత పిలువబడిన వారం, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారం, ఆయన బిడ్డలుగా, ఆయన సాక్షులుగా బ్రతుకుతున్నాము. సో మనము నిజం చెప్పాలంటే ధన్యులం అండి. ఎవరున్నా లేకపోయినా మనం ధన్యులము. ఈ లోకంలో మనల్ని ఒంటరి వారం కానే కాదు, మనము గతంలో ధ్యానించినట్టుగా యేసు ప్రభు వారు తండ్రి, కుమార, పరిశుద్ధుడు ముగ్గురు కూడా మనతో ఉన్నారు. మనం నలుగురుగా ఉన్నాం, మనం ఒక్కరం కాదు, నలుగురం. దేవుడు అంటాడు కదా, మీలో ఒకరు 1000 మందిని తరువాత ఇద్దరు 10,000 మందిని తరుముతారంట. మరి ఇక్కడ చూస్తే ఒకరు కాదండి, నలుగురం ఉన్నాము. నేనంటే ఇప్పుడు నాతో పాటుగా ఇంకా ముగ్గురు ఉన్నారండి. మీరు చూసినా చూడకపోయినా నాతో పాటు ముగ్గురు ఉన్నారు, నాలో ఇంకా ముగ్గురు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ రీ బాషారా మా సఖారా, నీలో ఇంకా ముగ్గురు ఉన్నారు, నీతో ఇంకా ముగ్గురు ఉన్నారు. నీ చుట్టుపక్కల మనుషుల గురించి నేను మాట్లాడట్లేదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మీతో ముగ్గురు ఉన్నారు, మీలో ముగ్గురు ఉన్నారు. దేవునికి స్తోత్రం. మీరు మొత్తము నలుగురుగా ఉన్నారు. హల్లెలూయా. రిఖబా షందరబ. ప్రయాణం చేద్దాము. మన ఊపిరి ఒక్కొక్కసారి చేదైపోతుంది, శాపం అయిపోతుంది. ఎందుకు బ్రతుకుతున్నాము, ఏమైపోతుందో తెలియక నిరుత్సాహపడుతున్నామేమో, కానీ ఏమీ కాదండి. మనకి ఆయన చూసుకుంటాడు. మన ఊపిరిలో ఊపిరిగా, మన శ్వాసలో శ్వాసగా, ఆయన ప్రాణంగా మనల్ని పెట్టుకున్నాడు, మనతో ఉన్నాడు, ఆయన మనతో ఏకమై ఉన్నాడు. కాబట్టి ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని ఎడబాపలేరు. రోమిలో రాసిన పత్రిక 8వ అధ్యాయం వీలైతే ప్రతిరోజు చదవండి. చదవచ్చిన వారైతే, చదువురాని వారైతే ప్రతిరోజు దాన్ని వినండి. ఆయన ఏమంటాడు తెలుసా? ఈ లోకంలో ఏది కూడా నష్టమైనను, బాధ అయినను, మరణమైనను, ఏది కూడా చివరికి పాపమైనను, దేవుని దూతలైనను, ఎవ్వరు కూడా ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపలేదంట. సో మనల్ని దేవుడు విడిచిపెట్టలేడు, దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేడు. అలాగే దేవుని ప్రణాళిక నుండి కూడా మనం ఎడబాపకూడదు అని దేవుని పేరిట చెప్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనతో ఉన్నాడు. ఆయన మన కన్నీళ్ళని నాట్యంగా మార్చే దేవుడు. ఈరోజు ప్రవచనాత్మకంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే, ఇదిగో మీ నాన్న మన జీవితాలలో దేవుడు మన ప్రతి కన్నీటి బొట్టున, అవునండి, కన్నీటిని ఆయన ఏం చేస్తాడంటే కవిల్లో పెట్టుకుంటాడంట. ఆయన ఎందుకు పెట్టుకుంటున్నాడు? మన కన్నీటిని అంతటి దాచి పెట్టుకుంటాడంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దాచిపెట్టుకొని ఏం చేస్తాడు తెలుసా అండి? తగిన సమయం వచ్చినప్పుడు, అవసరం ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదపు జల్లులుగా మన జీవితంలో కుమ్మరిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి కన్నీరు వారికే అండి. హల్లెలూయా. నీ ఏడుపు నాకు తగిలింది, నా ఏడుపు నీకు తగిలిందని మాటలు కాదండి. మన కన్నీరు
మనం యథార్థంగా దేవుని నిమిత్తము దేవుని సన్నిధిలో బాధలను బట్టో కష్టాలను బట్టో వేదనలు బట్టో దేవుని ఎదుట కార్చబడిన కన్నీరంతా కూడా ఆయన బుడ్డిలో పెట్టుకొని పైన తీసుకెళ్ళిపోతున్నాడంట. అవి పైకి వెళ్ళిపోతున్నాయంట. అవి ఏం చేసుకుంటాడు ఆయన అంటే, ఏం చేసుకుంటాడంటే, నేను అదే నా ప్రభు ఏం చేసుకుంటావు అంటే, ప్రభు వారు ఒకసారి పరిశుద్ధాత్మ చేత నాకు బోధిస్తున్న మాట ఏంటంటే, అవన్నీ కూడా ఆశీర్వాదపు జల్లులుగా మన జీవితాల్లో కుమ్మరించబడతాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా అండి? ఆ మాటకు అర్థం షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆర్ రైనింగ్ అపాన్. అవునండి, ఆశీర్వాదపు జల్లులు అంట. తండ్రి నీకు స్తోత్రం కలుగును గాక. ఆ రీతిగా మన జీవితం అంతా కూడా మనం ఆశీర్వాదాలు పొందుకొని ఆయన ఆశీర్వాదపు జల్లులు మన జీవితం మీద కుమ్మరించబడుతుండగా మనము వాటితో తెప్పరిల్ల పాటు పొందుకొని ఇతరులకి ఆహ్లాదకరంగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా మనము మార్చబడదాము గాక. అబ్రహాములాగా, అబ్రహాం ఎన్ని సంవత్సరాలు ఏడ్చి ఉంటాడండి. సారమ్మ ఎన్ని సంవత్సరాలు ఏడ్చి ఉంటుందో బిడ్డల కోసం. ఇస్సాకు ఎన్ని రోజులు ఏడ్చి ఉన్నాడండి. అవునండి, ఆ మాటకు వస్తే యాకోబు కూడా ఎన్ని రోజులు రహస్యంగా ఏడ్చి ఉన్నాడో. అయ్యో నా పరిస్థితి ఏంటి, నేను ఎక్కడికి వచ్చాను, ఎక్కడ దాక్కున్నాను, నా పరిస్థితి ఏంటని ఎన్ని రోజులు ఏడ్చి ఉన్నాడో. యోసేపు ఎన్ని సంవత్సరాలు ఏడ్చి ఉన్నాడో. మరి దావీదు జీవితకాలం అంతా కన్నీరే అండి. కానీ దేవుని సన్నిధిలోనే ఆయన కన్నీరంతా ముత్యాలే అంట. హల్లెలూయా. ఆయన వేదన శోధన అంతా కూడా నాట్యంగానే మార్చుకున్నాడు. దేవుడు మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మన జీవితంలో కూడా ప్రతి పరిస్థితిని మార్చగల శక్తి గల దేవుడు మనకున్నాడని. హల్లెలూయా. రీఖబా షకందరబా. అవునండి, నేనేమంటున్నానంటే మన జీవితంలో అందరూ మనకి కావాలి, అందరూ ఉండాలి. ఐక్యత అవసరం, ఐక్యతతో ఉందాం. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ జీవితం కొద్ది కాలమే. చనిపోయిన తర్వాత లైఫ్ సెలబ్రేషన్స్ అని చెప్పేసి జ్ఞాపకార్థ కూడికల వారి గురించి ఉన్న లేని గొప్ప చెప్పుకోవడం కాదండి. అవి కాదు నిజమైన సాక్ష్య జీవితం చెప్పడం. కానీ ఉన్నప్పుడే ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అది ఎలాంటి బంధమైనను, అది స్నేహము, స్నేహబంధమైన, రక్తబంధమైనను, అది ఏ రకమైన బంధము, దేవుడు ఇచ్చిన బంధంలో మనము నమ్మకంగా, యథార్థంగా, ప్రేమపూర్వకంగా క్షమించుకుంటూ ముందుకు సాగగలిగితే మనం ఎంతో మందికి ఆశీర్వాదకరంగా ఉంటామండి. అంటే మనము దేవుని మహిమపరచువారిగా ఉంటాము. కాబట్టి అలాంటి జీవితము మనందరికీ కలుగును గాక. చూడండి, ఆయన ఒడిలో చిరకాలం ఉండే భాగ్యం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి, ఆయన ఒడిలో ఉన్న చిన్న బిడ్డలాగా మనం ఎప్పుడు సమస్య వచ్చిన వెంటనే ఎక్కడికో పరిగెత్తిపోవడం కాదు, ఎవరు మనకి జవాబిస్తారని పరిగెత్తడం కాదు, కానీ దేవుని వైపే మనం చూసినప్పుడు దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఇచ్చి మనల్ని దీవించును గాక. ఆయన మన కన్నీటిని ఈరోజు మరి ఆశీర్వాదపు జల్లులుగా పరలోకం నుండి తిరిగి కుమ్మరించబడుతుండగా మన జీవితాలు వెలిగించబడును గాక. మరి ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా నీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసన్నిధికి వస్తుండగా మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని, మా గుండెల నిండా మీరుండి ప్రభా, మా హృదయాంతరంగంలో మీరే దాక్కొని ప్రభా, మా జీవితంలో మీరు చేయాల్సిన కార్యములు మీరే జరిపించి, మీరే ప్రభా నాయన అధిపతిగా ఉండి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.